Hi girls, this is our unit 4th. We completed 3 units, unit 1, unit 2, unit 3. First unit is accounting for share capital, unit 2 debentures, unit 3 valuation of goodwill and valuation of shares. This is our unit 4 company final accounts. ఇప్పటివరకు మనం 3 యూనిట్స్ కంప్లీట్ చేసామమ్మా. యూనిట్ 1 వచ్చేటప్పటికి వాటా మూలధనం యొక్క ఖాతాలు, రెండో యూనిట్ డిబెంచర్లకు సంబంధించిన జారీ మరియు విమోచన సంబంధించిన యూనిట్ 2, యూనిట్ 3 వచ్చేటప్పటికి గుడ్విల్ మూల్యాంకన మరియు వాటాల మూల్యాంకన తెలుసుకున్నాం. ఇది యూనిట్ 4ది కంపెనీ యొక్క ముగింపు లెక్కలు. This is our basic concept. What are the statutory books to be maintained by a company? Is it clear? ఒక కంపెనీ నిర్వహించవలసిన శాసనాత్మక పుస్తకాలను తెలియజేయండి. Introduction. According to simply before discussing the statutory books, we must have better idea about company. Company is nothing but voluntary association of persons. Voluntary. That means members can come. Members are very free to come and very free to exist from the business, that is from the company. Okay. Next, another important feature of the what is the first basic feature? Voluntary association. Number 2, it has some rules and regulations, that is it has to maintain the accounts. Is it clear? కంపెనీ అనగా ఏమని తెలుసుకున్నాం మనం? కంపెనీ అంటే కంపెనీలో ముఖ్యమైన లక్షణం ఏమనుకున్నాం మనం? స్వచ్ఛందంగా సభ్యులు స్వచ్ఛందంగా రావచ్చు, వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా కంపెనీ రెండో లక్షణం ఏంటంటే శాసనాత్మక పుస్తకాలను అవలంబించాల్సి ఉంటుంది. ఓకే, కమ్ టు అవర్ ప్రజెంట్ కాన్సెప్ట్. అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013, Section 128, every company should keep its books of account, other relevant books and financial statements at its registered office. It is very as per the new Company Act, that is 2013, Section 128, every company must maintain its books of accounts and other related books and financial statements. What is meant by financial statements? That is profit and loss account and balance sheet. That is the financial statements. Is it clear? Profit and loss account shows what? Profitability position. Whereas balance sheet shows what? Financial position of the company. Is it clear? It is very important point. That is every company must maintain its own books of accounts and other related books and financial statements. That is nothing but financial statement means what we have to take here? Profit and loss account and balance sheet at its registered office. నూతన కంపెనీ చట్టం 2013 యొక్క సెక్షన్ 128 ప్రకారం ప్రతి కంపెనీ కూడా ఖాతా పుస్తకాలను మరియు సంబంధిత పుస్తకాలను అదే విధముగా ఆర్థిక నివేదికలను రిజిస్టర్ ఆఫీసులో నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. అనగా తప్పనిసరిగా రిజిస్టర్ ఆఫీసులో ఏ పుస్తకాలు కలిగి ఉండాలి? ఖాతా పుస్తకాలు కలిగి ఉండాలి, సంబంధిత పుస్తకాలు కలిగి ఉండాలి. అదేవిధంగా ఆర్థిక నివేదికలు 2 ఉంటాయి మనకి. లాభ నష్టాల ఖాతా ఒకటి, రెండోది ఆస్తి అప్పులు పట్టి. లాభ నష్టాల ఖాతా ఏం తెలుపుతుంది మనకి? లాభం లేదా నష్టాన్ని తెలుపుతుంది.
రెండవది ఆస్తి అప్పులు దేన్ని తెలుపుతుంది? ఆర్థిక స్థితి అనగా కంపెనీకి ఆస్తులు ఉన్నాయా అప్పులు ఉన్నాయా అనేది తెలిపే నివేదికను ఏమంటామంటే మనం ఆస్తి బట్టి అంటాం. అనగా నూతన కంపెనీ చట్టం 2013 సెక్షన్ 128 ప్రకారం ప్రతి కంపెనీ కూడా రిజిస్టర్ ఆఫీసులో ఖాతా పుస్తకాలను, సంబంధిత ఖాతా పుస్తకాలను, ఆర్థిక నివేదికలను కలిగి ఉండాలి. ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 128 నూతన కంపెనీ చట్ట ప్రకారం 2013 ప్రకారం ఈ దిగువ పుస్తకాలను కలిగి ఉండాలి. వాట్ ఆర్ ది బుక్స్? దట్ ఈస్ స్టాట్యూటరీ బుక్స్ టు బి మెయింటైన్డ్ బై ఏ company. According to Companies Act 2013, every company should maintain the following statutory books. Statutory means what? Rules and regulations must be maintained. కంపెనీ కలిగి ఉండాల్సిన శాసనాత్మక పుస్తకాలు ఏ ప్రకారం? కంపెనీ చట్టం 2013 ప్రకారం ప్రతి కంపెనీ క్రింది శాసనాత్మక పుస్తకాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఏ సెక్షన్ ప్రకారం? 128 ప్రకారం. కంపెనీ చట్టం ఎంత? 2013 ప్రకారం దిగువ పుస్తకాలను కలిగి ఉండాలి. నెంబర్ 1 రిజిస్టర్ ఆఫ్ చార్జెస్, దట్ ఈస్ సెక్షన్ 85. రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్, సెక్షన్ 88. ఇండెక్స్ ఆఫ్ మెంబర్స్, సెక్షన్ 88. రిజిస్టర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ విత్ ఇండెక్స్, సెక్షన్ 94. కాపీస్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్స్, సెక్షన్ 94. మొట్టమొదటిగా ఛార్జీల రిజిస్టరు సెక్షన్ 85 ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. ఎందువల్ల? శాసనాత్మక అంటే కొన్ని నియమ నిబంధనలు కలిగి ఉంటాయన్నమాట ఈ రిజిస్టర్లు. రెండవది సభ్యుల రిజిస్టరు సెక్షన్ 88. మూడవది సభ్యుల సూచి సెక్షన్ 88. నాలుగో పుస్తకం రుణపత్రదారులు అంటే ఎవరు? డిబెంచర్దారుల రిజిస్టరు సూచితో సహా. సెక్షన్ ఏ సెక్షన్ ప్రకారం అని చెప్తున్నారు ఇక్కడ? సెక్షన్ 94 ప్రకారం. నెక్స్ట్ వన్ కాపీస్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్స్ అనగా వార్షిక వివరణ ప్రతులు. వార్షిక వివరణ ప్రతులు ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 94 ప్రకారం. ఓకే గర్ల్స్. నెక్స్ట్ నెంబర్ 6 minutes book. Minutes book means what? It is the register of record of proceedings of general meetings and meetings of the board of directors and its committees as per section 118. ఆరవది సమావేశ వివరాల పుస్తకం. సమావేశ వివరాల పుస్తకం సాధారణ సమావేశాలు, డైరెక్టర్ల బోర్డు సమావేశాలు మరియు వాటి కమిటీ సమావేశాల తాలూకు వివరాలను నమోదు చేయడానికి సెక్షన్ 118 ప్రకారం ఈ పుస్తకాన్ని అవలంబిస్తారు. ఈ పుస్తకం పేరేంటి? సమావేశ వివరాల పుస్తకం. ఏ సమావేశాలు? సాధారణ సమావేశం, డైరెక్టర్ల బోర్డు సమావేశాలు, కమిటీ సమావేశాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ యొక్క సమావేశ వివరాల పుస్తకాల్లో ఉంటాయన్నమాట. ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 118 ప్రకారం. నెక్స్ట్ నెంబర్ 7 రిజిస్టర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ విత్ కంపెనీస్ అండ్ ఫార్మ్స్ ఇన్ విచ్ డైరెక్టర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్, దట్ ఈస్ సెక్షన్ 189. డైరెక్టర్లకు ఆసక్తి ఉన్న కంపెనీలు అనగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంట్రాక్ట్ సంబంధించినవి అనగా డైరెక్టర్లకు ఆసక్తి ఉన్న కంపెనీలు మరియు సంస్థలతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ల రిజిస్టర్. మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా. డైరెక్టర్లకు ఆసక్తి ఉన్న కంపెనీలు మరియు సంస్థలతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ రిజిస్టర్ మాట సెక్షన్ 189 ప్రకారం. అంటే
ఈ యొక్క రిజిస్టర్లో ఏమేమి ఉంటాయి? వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్లు, అదేవిధంగా డైరెక్టర్ల ఆసక్తి ఉన్న కంపెనీలతో, సంస్థలతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ మాట. నెక్స్ట్, రిజిస్టర్ ఆఫ్ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్, మేనేజర్ అండ్ సెక్రటరీ, సెక్షన్ 170. డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టరు, మేనేజరు మరియు సెక్రటరీల రిజిస్టరు సెక్షన్ 170 ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. నెంబర్ 9, రిజిస్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల రిజిస్టరు. నెక్స్ట్ అనగా కంపెనీ అనేకమైన పెట్టుబడులు పెడుతుంది. కంపెనీకి సంబంధించిన పెట్టుబడులు వివరాలన్నీ ఈ యొక్క రిజిస్టర్ పుస్తకంలో నమోదు చేయబడి ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 10, రిజిస్టర్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ హోల్డింగ్. ఓకే, that is section 170. It contains the details of number of the shares held by the directors. డైరెక్టర్ల షేర్ హోల్డింగ్ రిజిస్టర్ అనగా డైరెక్టర్లు కలిగి ఉన్న వాటాలను చూపే రిజిస్టర్. అనగా డైరెక్టర్లకి ఎన్ని వాటాలు ఉన్నాయనే విషయాన్ని, వివరాలను ఈ యొక్క రిజిస్టర్ అనేది తెలుపుతుంది. ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 170 ప్రకారం. నెంబర్ 11, రిజిస్టర్ ఆఫ్ లోన్స్ మేడ్ టు అదర్ కంపెనీస్ అండర్ ది same management. Sometimes it issue the loans made to other companies under the same management. That means this register contains the details of loans. ఆ కంపెనీ నిర్వహణ క్రింద ఉన్న ఇతర కంపెనీలకు అనగా సింపుల్గా ఇతర కంపెనీలకు అనగా ఇదే కంపెనీ అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఒక కంపెనీ ఆధీనంలో ఉన్న ఇతర కంపెనీలకు ఇచ్చిన రుణాలకు సంబంధించిన రిజిస్టరు అనేది ఇక్కడ అవలంబించాలి. అనగా ఈ యొక్క పుస్తకంలో ఏ వివరాలు ఉంటాయి? అదే అనగా కంపెనీ నిర్వహణ క్రింద ఉన్న ఇతర కంపెనీలకు జారీ చేసిన రుణాలకు సంబంధించిన రిజిస్టర్. నెంబర్ 12, డైరెక్టర్స్ అటెండెన్స్ బుక్, డైరెక్టర్ల హాజరు పుస్తకం. దీస్ ఆర్ ఆల్ ది బుక్స్, రిజిస్టర్స్ మెయింటైన్డ్ బై ది company as per section 128 of New Company Act 2013. First one is register of charges, register of members, index of members. Okay, register of charges means what? It contains the details of the various charges. Register of members means what? This register shows the number of the members. Index of members, it contains the details of the members. Register of debenture holders with index. This register contains the details of debenture holders. Copies of annual returns. Okay. డైరెక్ట్ ఛార్జీల రిజిస్టర్ అంటే ఈ రిజిస్టర్లో ఛార్జీలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. రెండవది సభ్యుల ఎంతమంది సభ్యులు ఉన్నారనేది ఈ యొక్క పుస్తకంలో కలిగి ఉంటాయి. మూడవది సభ్యుల సూచి అంటే సభ్యులకు సంబంధించిన వివరాలు ఈ పుస్తకంలో ఉంటాయి. నాలుగవది డిబెంచర్ దారులు అనగా రుణపత్రదారులు అన్న డిబెంచర్ దారుల రిజిస్టర్ అన్న ఒకటే సూచితో సహా ఈ రిజిస్టర్ కలిగి ఉంటుంది. ఐదవది వార్షిక వివరణ పత్రాలు సెక్షన్ 94 ప్రకారం. సిక్స్త్ వన్ ఈస్ ది మినిట్స్ బుక్. దట్ మీన్స్ ఇట్ కంటైన్స్ ది డీటెయిల్స్ ఆఫ్ జనరల్ మీటింగ్స్, మీటింగ్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మీటింగ్స్ ఆఫ్ కమిటీస్ అనగా సమావేశాల పుస్తకం, సమావేశ వివరాల పుస్తకం అనగా ఏ వివరాలు ఉంటాయి? సాధారణ సమావేశాలకు సంబంధించినవి, డైరెక్టర్ల బోర్డు సమావేశాలు, కమిటీ సమావేశాలకు సంబంధించిన వివరాలు ఈ యొక్క రిజిస్టర్లో కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, రిజిస్టర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ విత్ కంపెనీస్ అండ్ ఫార్మ్స్ ఇన్ విచ్ డైరెక్టర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. That means it contains this register contains the details of contracts made with other companies. డైరెక్టర్లకు ఆసక్తి ఉన్న కంపెనీలు మరియు సంస్థలతో ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్ట్లకు సంబంధించిన వివరాలు ఈ యొక్క రిజిస్టర్లో ఉంటాయి. ఎయిత్ వన్, దట్ ఈస్ రిజిస్టర్ ఆఫ్ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్, మేనేజర్ అండ్ సెక్రటరీ. దట్ మీన్స్ దిస్ రిజిస్టర్ కంటైన్స్ డీటెయిల్స్ ఆఫ్ డైరెక్టర్స్, managing director, details of manager,
డీటెయిల్స్ ఆఫ్ సెక్రటరీ సెక్షన్ 170 అనగా డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టరు, మేనేజరు, సెక్రటరీకి సంబంధించిన వివరాలు ఈ రిజిస్టర్లో కలిగి ఉంటాయి. Register of investments, that means this register contains details of investments made by the company. అనగా కంపెనీ యొక్క వివిధ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఈ యొక్క రిజిస్టర్లో ఉంటాయి. Register of directors shareholding, that means this register shows the details of number of the shares held by directors. 10వ పాయింట్, 10వ పుస్తకం ఏంటంటే డైరెక్టర్లు కలిగి ఉన్న వాటాలు సంబంధించిన రిజిస్టరు. అనగా ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే డైరెక్టర్లకి ఎన్ని వాటాలు, డైరెక్టర్లు కలిగి ఉన్న వాటాలు అంటే డైరెక్టర్లకి ఎన్నెన్ని వాటాలు ఉన్నాయనేది ఈ యొక్క రిజిస్టర్లో తెలుపుతారన్నమాట. అంటే డైరెక్టర్లు కలిగి ఉన్న వాటాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ యొక్క రిజిస్టర్లో ఉంటాయి. నెంబర్ 11, register of loans made to other companies under the same management. This register contains the details of loans given to the other companies under the same management. ఆ కంపెనీ అనగా అదే కంపెనీ నిర్వహణ క్రింద ఉన్న ఇతర కంపెనీలకు ఇచ్చిన రుణాలకు సంబంధించిన రిజిస్టర్ మాట. అనగా ఇతర కంపెనీలకు ఇచ్చిన ఇతర కంపెనీలు అదే కంపెనీ నిర్వహణ క్రింద ఉన్న ఇతర కంపెనీలకు ఇచ్చిన రుణాలకు సంబంధించిన రిజిస్టర్. నెంబర్ 12, డైరెక్టర్స్ అటెండెన్స్ బుక్. This book contains the details of the attendance of the directors. Director హాజరు పుస్తకం. Conclusion. The financial statements of companies must be in the form or forms as may be provided for the different class or classes of companies in Schedule 3. That means as per New Company Act. That is as per Schedule 3 of New Companies Act 2013. Every company must contain the financial statements. That means financial statements means what? Profit and loss statement and the balance sheet. These two statements must be in the form, that is in the manner fixed by the Companies Act Schedule 3. That means company must maintain the profit and loss statement and balance sheet statement as per the rules provided by the Schedule 3 of New Company Act 2013. That means in that pro forma only company must maintain profit and loss statement and balance sheet. It is very, very important point. That means every company must maintain the final accounts as per the rules and regulations prescribed by the New Company Act 2013. అనగా నూతన కంపెనీ చట్టం 2013లోని షెడ్యూల్ 3 ప్రకారం కంపెనీ తన యొక్క ఆర్థిక నివేదికలను అనగా లాభ నష్టాల నివేదిక, ఆస్తి అప్పుల పట్టీని ఒక ప్రత్యేకమైన నమూనా ప్రకారం తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నమూనా అనేది దేంట్లో వివరించడం జరిగింది? కంపెనీ చట్టంలోని షెడ్యూల్ 3లో వివరణ అనగా ఒక ప్రత్యేకమైన నమూనా అనేది ఉంది. ఆ నమూనా ప్రకారం అనగా నూతన కంపెనీ చట్టం షెడ్యూల్ 3లో వివరించబడిన నమూనా ప్రకారం మాత్రమే ఆ యొక్క ఆర్థిక నివేదికలను అవలంబించాల్సి ఉంటుంది. దట్ మీన్స్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ companies must maintain profit and loss statement and balance sheet as per the rules and regulations, as per the pro forma fixed by the, maintained by the, or pro forma must be, every company must maintain the pro forma for profit and loss account and the balance sheet. Every company must maintain its profit and loss statement and balance sheet as per the pro forma fixed by the New Company Act 2013. అనగా
కంపెనీ చట్టం 2013లోని షెడ్యూల్ 3 ప్రకారం ప్రతి కంపెనీ కూడా తన యొక్క లాభ నష్టాల ఖాతాని, ఆస్తి అప్పుల పట్టీని ఒక ప్రత్యేకమైన నమూనా ప్రకారం తయారు చేయాల్సి ఉంటుంది. రెఫరెన్స్ బుక్స్, కార్పొరేట్ అకౌంటింగ్, కళ్యాణి పబ్లిషర్స్, ఎస్పీ జైన్ అండ్ కేఎల్ నారంగ్. Web link www.companiesmadesimple.com. Thank you, one and all.